తేజా 500 పెట్టేరా, ఈసారి మా ఓడి సెంచరీ కొడతాడు. సరే సరే. రే బిగ్ బాస్ పెట్టు. బిగ్ బాస్ లేదు ఏమీ లేదు, మ్యాచ్ చూడు ఫస్ట్ నువ్వు. అదిగో చూడు సెంచరీ కొట్టాడు. రే వాణ్ణి కొట్రా, రే వాణ్ణి కొట్రా, కొట్టు కొట్టు వాణ్ణి కొట్టు. హలో రే ఆపరా బాబు, ఎప్పుడు పబ్జీ అయినా ఎందాపు. నువ్వు ముందు నాకు బిగ్ బాస్ పెట్టి ఆపుతాను ఫోను. బిగ్ బాస్ లేదు ఏమీ లేదు, మ్యాచ్ చూడు ఫస్ట్. బిగ్ బాస్ క్రికెట్ లేదు ఏమీ లేదు. క్రికెట్ లేదు ఏం లేదు, బిగ్ బాస్ పెట్టు. బిగ్ బాస్ పిచ్చోడు వచ్చాడయ్యా బాబు. క్రికెట్ పిచ్చోడు వచ్చాడండి. ఏందయ్యా బాబు, బిగ్ బాస్ అంటూ పద్దాకా చూస్తాడు. ఏందిడు మాట మాటకు క్రికెట్ అంటాడు, బెట్టింగ్లు అంటాడు. నీకు అదే కదా పిచ్చి. అదే కదా మరి. రిమోట్ ఇవ్వరా, ఇటు ఇవ్వరా, ఇటు ఇవ్వు. రిమోట్ ఇవ్వి. అమ్మా ఇటు చూడమ్మా, క్రికెట్ చూడనిట్లేదు. అమ్మా ఇటు చూడమ్మా, బిగ్ బాస్ క్రికెట్ చూడనిట్లేదు. అమ్మా ఇటు చూడమ్మా, క్రికెట్ చూడనిట్లేదు. అమ్మా ఇటు చూడమ్మా, బిగ్ బాస్ చూడట్లేదు. అమ్మా ఇటు చూడమ్మా, క్రికెట్ చూడండి. అమ్మా ఇటు చూడమ్మా, క్రికెట్ చూడనిట్లేదు. బిగ్ బాస్ లేదు, క్రికెట్ లేదు. ఆగమ్మా ఒకసారి ఆగమ్మా, ఆగమ్మా. సీరియల్ పెట్టుకుని సీరియల్ చూడాలి నేను. బిగ్ బాస్ లేదు, క్రికెట్ లేదు. మంచి సీరియల్ వస్తుంటే సీరియల్ చూడనవరేంటి? మొదలైందిరా బాబు, వంటలకు సీరియల్ మొదలెట్టింది. ఇప్పుడు వంట చేయకుండా వంటలకు సీరియల్ చూద్దురా బాబు. మళ్ళీ క్రికెట్ మళ్ళీ క్రికెట్ చూడటం లేదు, బిగ్ బాస్ చూడడం లేదు. మళ్ళీ క్రికెట్ చూడటం లేదు, బిగ్ బాస్ చూడడం లేదు. మొత్తం నీ వల్ల వచ్చిందిరా, మొత్తం నీ వల్ల వచ్చింది, మొత్తం నీ వల్ల వచ్చింది. బింది పెట్టాల్సి వస్తుందేమో ఇవాళ, కర్మరా బాబు. అరే మన కోసం ఏడ్చిందారా ఇట్ట? మన కోసం ఏడిస్తే ఎట్లా ఎందుకుంటానరా మనం? ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది రా అమ్మ, ఎందుకు ఏడుస్తుంది? ఓహో సీరియల్లా? ఏంటమ్మా నువ్వు పాష గారు అసలు టీవీయే చూడొద్దంటే నువ్వు సీరియల్ పెట్టుకుని మరీ చూస్తున్నావు. వచ్చిందమ్మా బాబు, వచ్చిందమ్మా పెద్ద భక్తి పరిరాలు. నీకేం తెలీదు మా వంటలకు అసలు. నీకేం తెలిసే? నువ్వు అవతలకు పోయి బైబిల్ చదువుకోపో. నాకంటే ముందే బాప్తిసం పొందారు, ఎప్పుడు బాగుపడతారో ఏంటో. సరే పోవే, బైబిల్ చదువుకోవే. కుమారి, అమ్మా కుమారి. ఫాస్ట్ గారు వచ్చారు, ఫాస్ట్ గారు వచ్చారు. టీవీ కట్టరా, ఫాస్ట్ గా టీవీ కట్టి. కూరగాయలు కూరగాయలు. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. అరే కొంచెం గట్టిగా చదవండి రా వాక్యం, నేను కూడా వింటాను. అమ్మా పాస్టర్ గారు వచ్చారమ్మా. ఎవర్రా? ఫాస్ట్ గారు. వందనాలమ్మా. ఫాస్ట్ గారు మీరా? వందనాలండి, కూర్చోండి. ఓ వందనాలమ్మా, పర్లేదు. అదే మీరు మొన్న వారం కూడా చర్చికి రాలేదని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చానమ్మా. రండి మీ వారం చర్చికి. ఇప్పుడే బయలుదేరుతున్నామండి. అమ్మ మీరు కూడా రండమ్మా. వస్తామండి ఫాస్ట్ గారు. సరేనమ్మా. అమ్మయ్యా, మీ యాక్టింగ్ అసలు ఆస్కార్ ఇవ్వచ్చు. అమ్మా నేను ప్రార్థనకి వెళ్తున్నా, మీరు కూడా సీరియల్ ఆపివేసి తొందరగా రండి. అరే పదండి రా చర్చికి వెళ్దాం. ఇప్పుడు కనుక మనం చర్చికి వెళ్ళదనుకో ఫాస్ట్ గారు వాక్యంలో మన పేర్లే చెప్తారు. వస్తున్నాం పదమ్మా. మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొంటే నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. సర్లే చర్చికి వెళ్ళాక జడేసుకో. పోయిన ఆదివారం చర్చికి వెళ్ళానా?
వెళ్ళే ఉంటానులే. బైబిల్ ఎక్కడ పెట్టానో ఏంటో వెతుక్కోవాలి ఇప్పుడు. ఎక్కడ పెట్టాను అసలు కనబడట్లేదు. అమ్మా అమ్మా, నా బైబిల్ ఎక్కడ పెట్టాను? ఇక్కడే పెట్టానే. పోయిన ఆదివారం చర్చికి వెళ్ళే ఉంటాను. దొరికి మొత్తం దుమ్మే. ఇది కానీ పాస్టర్ గారు చూసారనుకో నా మీద ఖచ్చితంగా అరిసేస్తారు బాబు. సర్లే, చర్చికి టైం అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. అమ్మా, చర్చికి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. కొంచెంనండి, అదే ప్రతి సంవత్సరం మనం 31వ తారీఖు బాప్తీసానికి వెళ్తాం కదా. కానీ ఈ సంవత్సరం ఒక్కరు కూడా మేము మారు మనసు పొందామండి, బాప్తీసం తీసుకుంటామని ఎవరు చెప్పలేదండి. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్న రోజు అదే రోజు మనం ముందర కూర్చున్నారు కదా ఇద్దరు సహోదరులు, వారు వచ్చి మేము మారు మనసు పొందుకున్న అమ్మగారు బాప్తీసం తీసుకుంటామని చెప్పారండి. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషించాను. వారు ఇలా బాప్తీసం తీసుకున్నారండి. వారి గురించి మీ అనుదినం కూడా మీ ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే వారు ఆత్మీయంగా బలపడాలని, విశ్వాసంలో బాగా ఎదగాలని తప్పకుండా మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అమ్మా. ఆ సీరియల్ ఏమైందో ఏంటో అనవసరంగా చూడకుండా వచ్చేసాను. అయ్యో, ఇదిగో అమ్మాయి, నిన్న జరిగింది సీరియల్ ఏమైంది? చూడకుండా వచ్చేసాను. ఏమో ఆంటీ, నేను కూడా చర్చ్ ఉందని వచ్చేసాను, చూడలేదు. ఆ అక్క బిట్టైనా చూసి రావాల్సింది అమ్మాయి. సరే, వాక్య భాగంలోనికి వెళ్దాం. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 వాక్య భాగంలోనికి వెళ్దాం. నా కుమారుడా దేవా, అమ్మా నేను ఇంకా రిఫరెన్స్ చెప్పలేదమ్మా. సామెతలు నా కుమారుడా సామెతలు అని చెప్పాను కానీ ఇంకా ఎన్నో వచ్చినవో చెప్పలేదు కదా తల్లి. సామెతలు 12వ అధ్యాయం. నా కుమారుడా దినమును గుర్చి ఇదిగో అమ్మాయి, ఈ లోకంలో ఎల్ల బాప్తిని తీసుకున్నట్టు ఎంత భక్తి చేసేస్తున్నారేంటి? ఏమో ఆంటీ, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను, అసలు ఇప్పుడేం చదివినా? మరేనమ్మా. సామెతలు 12వ అధ్యాయం అని చెప్పారు కానీ ఎన్నో వచ్చినమో ఇంకా చెప్పలేదు కదా తల్లి నేను. చెప్పండి పాస్టర్ గారు త్వరగా. సామెతలు 12వ అధ్యాయం మొదటి నుంచి ఒక్కరు చదవండి అమ్మా. శిక్షను ప్రేమించువాడు అమ్మా ఒక్కరు చదవండి అమ్మా బాబు. శిక్షను ప్రేమించువాడు చెప్తున్నాను కదమ్మా ఒక్కరు చదవమని. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. ఏంటమ్మా నేను చెప్తున్నాను ఇక్కడ. శిక్షను ప్రేమించువాడు. సర్లే అమ్మా, మీకు చెప్పినందుకు నాకు నేనే శిక్ష చేసుకోవాలి కానీ నేనే చదువుకుంటాను, ఆగండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 38 చదవండి అమ్మా. వద్దులే, మళ్ళీ మేము చదివితే నా ప్రసంగ టైం అంతా మీరు తీసేసుకుంటారు, నేనే చదువుతాను, ఆగండి. ఇది ముఖ్యమైన 37వ వచనం కానీ చూడండి అమ్మా. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనందియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. దేవుడుకు మనకు మొదటి ఆజ్ఞకి ఏమిచ్చాడండి? పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన ఆరాధించాలి కదండి. మోషేకి రాతి పలకల మీద పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు రాసిస్తారు కదా. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు మనకు ప్రధానంగా 3 ఆజ్ఞలు ఇస్తాడండి. అందుట్లో మొదటి ఆజ్ఞ ఇది. మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి? మీరు మందిరానికి వచ్చినప్పుడు, దేవా నన్ను వారమంతా ఎంతగానో కాచి కాపాడవయ్యా ప్రభా, నేను ఏ కార్యం అయితే తలపెట్టానో అందులో నీ హస్తం ఉంచి ప్రతి పనిని సఫలం చేసావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. కృతజ్ఞత లేని వారంగా మనం ఉండకూడదు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకి నామానికి తగిన మహిమ మనకు ఆయనకి ఇవ్వాలి. చర్చికాడికి వచ్చి ఇంటికాడ పాలుగిని పెట్టాను, గేదెలు గడ్డేయలేదు, ఇలాంటివన్నీ ఆలోచించకూడదండి. మన పని దేవుడు చూస్తే దేవుడు మన పని చూసుకుంటాడండి. ఒక్కరోజు, వారానికి ఒక్కరోజు కూడా మీరు దేవునికి ఇవ్వాలి కదండి సమయం. ఇక్కడి నుంచైనా మీరు పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడండి, ఆతరపడండి. 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఈ ఆజ్ఞ మట్టికి మనకు అసలు కుదరదు కదండి. ఎందుకంటే పొరుగు వారిని ఎలా ప్రేమిస్తామండి అంటాం. ప్రార్థన చేస్తారు కదండి మీరు, మీ పొరుగు వారిని క్షమించాలండి మీరు ప్రార్థన చేసినప్పుడు. ఎందుకంటే పరలోక ప్రార్థన మీరు చేస్తారు కదా, అందులో ఏమనుంటుందంటే, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధమును క్షమించుము అని ఉంటుంది. అంటే మనం క్షమిస్తేనే కదండి క్షమించబడతాం. పేకల దాకా వారి మీద కోపం ఉంచుకుని మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వెళ్తుందండి. అంతేగాని ఇప్పటికైనా మీరు మారండి, అటువంటి వరంగా మీరు ఉండకండి. ఒకవేళ వారి విరుద్ధమైన భావంతో వారు ఉన్నారనుకోండి, వారి గురించి ప్రార్థన చేయండి. దేవా నా పట్ల వారి హృదయం అలాగ ఉందయ్యా, మార్చండి అయ్యని ప్రార్థన చేయండి. సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆ కార్యం చేయడండి. ఇప్పటికైనా మీ పొరుగు వారి కొరకు ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. వారి ఆత్మ రక్షింపబడాలని కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. 3వ ఆజ్ఞ ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రులు సన్మానించాలంటే 2 సభ పెట్టి కుర్చీ వేసి 2 పూలదండలు వేయడం కాదండి.
వారి మాట వినాలి కదండి. మనం అసలు తల్లిదండ్రుల మాట వింటామా? వయసులో వారు మన మీద ఎంతో పెద్దవారు కదా, అనుభవపూర్వకంగా కూడా వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు. కానీ వారు ఏం చెప్పినా మనం చేదస్తాం అనుకుంటాం. కానీ ఇప్పటికైనా మీరు మారండి. వారు అనుభవంతో చెప్తారండి, చేదస్తంతో చెప్పరు. ఇప్పటికైనా తల్లిదండ్రుల మాట విధేయులు అవ్వండి. తల్లిదండ్రుల మాట విధేయులు అవ్వని వారికి దీపం కారు చీకట్లో ఆరిపోద్దని బైబిల్ సెలవిస్తుంది కదా. అంత ఖచ్చితమైన ఆజ్ఞ దేవుడు ఎందుకు ఇచ్చాడండి అంటే వారు మనకు ఒక మార్గదర్శకంగా నిలబెట్టాడు. ఇప్పటికైనా మీ తల్లిదండ్రులకు విధేయులని నేను ఆశపడుతున్నానండి. ఈ 3 ఆజ్ఞలు కూడా మీరు విని వీటిని అనుసరించి నడాలని, మీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగుపరచుకోవాలని నేను ఆశిస్తున్నాను. వినవాక్యం దేవుడు దీవించును గాక. ఆమె సర్వోన్నత మహిమోన్నత మహాగరుడాన్ని ప్రించిపాతాలకి వెళ్ళేమందున ప్రభా విన్న వాక్యాన్ని తండ్రి అయిన ప్రభా ఫలింపజేసి దేవ వారి హృదయంలో ఉంచుకునేలాగా ప్రభా దేవాన్ని కృప చూపించండి అయ్యా ప్రభా. దేవా వారి మట్టికి వింటారు కానీ గ్రహింపలేకుందరు అన్న వాగ్దానం కాకుండా దేవ విని హృదయంలో భద్రపరుచుకొని దేవని ఆజ్ఞను అనుసరించే బిడ్డగా వారిని మీరే దీవించి ఆశ్రయించి నడిపించమని, వారి ప్రయాణాల్లో ఒకటి మీరు తోడి ఉండమని నజరేయుని యేసు బట్టి అడుగుంచిన మా పరమ తండ్రి. ఆమె పాస్టర్ గారు ఎంత బాగా వాక్యం చెప్పారో. అవును, నా గురించే చెప్పినట్టు అనిపించింది. అవును, నా గురించే చెప్పినట్టు అనిపించింది. పాస్టర్ గారు ఈ రోజు వాక్యం ఉందండి, సూటిగా నేరుగా నా కడతల్లో గుచ్చుకుంది. పాస్టర్ గారు కడతలో గుచ్చుకోవడం ఏంటమ్మా? అవును పాస్టర్ గారు, వాక్యం నా కిడ్నీలో కూడా వెళ్ళింది. అవును పాస్టర్ గారు, భలే చెప్పారు. కిడ్నీలోకి కంతల్లోకి వెళ్ళడం ఏంటమ్మా? వాక్యం మీ హృదయంలో ఉండాలమ్మా. అది ఏమన్నా రాయ ఏంటి కిడ్నీలో దూరేయడానికి? ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సరేనమ్మా. ఇదిగో అమ్మాయి, ఏంటి కిడ్నీలోకి కడతలోకి దూరిందంట. ఏమంటే నాకు కూడా తెలియదు, భలే నవ్వు వచ్చేసింది. సర్లే అమ్మాయి, మళ్ళీ వారం కలుద్దాం. ఒరే పదండి రా, ఇంటికి వెళ్దాం. ఏంటో చర్చికి వెళ్తున్నాం కానీ పాస్టర్ గారు అన్నీ మన గురించే చెప్తున్నారు. నీ గురించి అంటున్నావంటే నా గురించే చెప్తున్నారు. లేదు, అయినా పాస్టర్ గారికి బాగా విమర్శలు ఎక్కువయ్యాయి. ప్రైజ్ లార్డ్. దేవుని బట్టి మీ మరొక వారం వాళ్ళందరినీ కూడుకోబెట్టిన ఆయనకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే ఎంతకాలం మనల్ని సజీవ గుంపులు ఆయన మరొక అవకాశం అంటూ ఇచ్చి మనం ఇలా కూడుకోవడానికి ఎంతగానో కృప చూపించారు. ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం కానీ చదవండి అమ్మా. ఒకటి చదవండి అమ్మా. నువ్వు చదవమన్నాను కదా, నువ్వు చదువు. ఇదిగో అమ్మాయి, ఏంటి బాప్తీసం తీసుకున్న కొత్తలో ఎగిరేశారు, ఇప్పుడేంటి తెగులు వచ్చిన గోళ్ళ అణిగిపోయారు? బాప్తీసం తీసుకున్న కొత్తలో అలాగే ఉంటారంటే ఇప్పుడు అలాగే అణిగిపోతారు. అంతేలే అమ్మా. సర్లే అమ్మా, నేనే చదువుకుంటాను, నాకే తప్ప కదా. 4వ అధ్యాయం 22వ వచనం కానీ చదువుతున్నాను చూడండి అమ్మా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరిచయపడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవలను. దేవుడు ఏం సెలవిస్తున్నాడు ఇక్కడ? నూతన స్వభావం మనం ధరించుకోవాలని అంటున్నాడు కదండి. నూతన స్వభావం అంటే ఏంటండి? మారు మనసు అని చెప్పవచ్చు కదా. మరి మీరందరూ మారు మనసు పొందుకున్నారు, బాప్తీసం కూడా తీసుకున్నారు కదండి. మరి బాప్తీసం తీసుకున్న మీరు దేవునికి ఇష్టలైన పిల్లల వల్ల జీవిస్తున్నారండి? ఆయనకి ఇష్టలైన పిల్లలు అంటే ఏంటో అని అడగొచ్చు. ఆయన ఆజ్ఞను అనుసరించడమే కదండి ఆయనకి ఇష్టం. మీరందరూ దేవునితో ప్రార్థనా సహవాసంలో ఎడతెక్క ఉండాలండి. ఎందుకంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి గనుక మీ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమంటుందండి ఇక్కడ? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. మనకిచ్చిన సమయాన్ని ఎంతగానో వేస్ట్ చేస్తూ ఉంటాం కదండి. ఎందుకంటే రోజుకి 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు. అందులో 10 నిమిషాలైనా మనం దేవునికి ప్రార్థన చేయగలుగుతామా? చేయలేం కదండి. పక్కింటి వాళ్ళతో వెళ్ళి 10 నిమిషాలు సోదేస్తాకైనా ఉంటుంది కానీ ఒక్క నిమిషమైనా మోకరించగలుగుతామా? 6ంటికి మొదలెట్టి 9 వరకు సీరియల్ చూస్తాం కానీ ఒక్క అరగంట బైబిల్ చదవగలుగుతామండి? అద్దం ముందర కూర్చుని గంటలు సరిపడి అందం గురించి చూసుకుంటారు, మేకప్లు వేసుకుంటారు కానీ దేవా నన్ను ఇలా జీవింపజేసావయ్యా ప్రభా, ఉచితంగా నాకు కృప ఇచ్చావయ్యా అని ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తారండి? బాప్తీసం తీసుకున్న కొత్త రోగు లాగుంటారో, బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రాచీన స్వభావంలోనే వచ్చేస్తారు. మీరు అలా ఉండకూడదండి. ఎందుకంటే మీరు బుద్ధిగల కన్యకలు ఏం చేశారండి? తమ దివిటీల్ని సిద్ధపరచుకున్నారు కదా. అంటే మీరు కూడా మీ ప్రార్థనా జీవితాల్ని సిద్ధపరచుకోవాలండి.
ఎందుకంటే దేవుని రాకడెప్పుడో మన ప్రాణపోకడెప్పుడో తెలియదు. ఇంతకాలం మనం జీవింపచేసి ఇలా మనకు ఇలా జీవాన్ని ఇచ్చాడంటే ఆయన కొరకు మనం ఏదో చెయ్యాలండి కదండి. చాలా మంది ఇంత అపాయకరమైన దుర్దినాల్లో కూడా దేవుడు మనల్ని జీవింపచేశాడు కదా. కరోనా అప్పుడు మనల్ని ఎంతగానో కాపాడాడు కదండి. చాలా మంది ఏమనుకుంటారంటే నా లక్క వాళ్ళు జీవించేసాను అనుకుంటారు. కాదండి, దేవుడు ఉచితమైన కృప అది మనందరికీ. కానీ తెలియలేని వాళ్ళు ఏమనుకుంటారు, అలా అనుకుంటారు. కానీ బ్రతికి ఉన్న మీరు నేను ఇప్పటి వరకు దేవుని కోసం ఏం చేయగలిగాను, ఎలా జీవించగలిగానని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పటికైనా దేవునికి ఇష్టమైన కార్యం మీలో ఉందేమో అవన్నీ తొలగించుకోండి. సీరియల్ చూస్తూ వ్యర్థంగా మీ సమయాన్ని ఎంతగానో పోనిస్తున్నారండి. ఇప్పటికైనా మీ ఆ సీరియల్ని వదిలేయండి. ఎందుకంటే వెలిగింపబడిన మీరు అనేకులకు మార్గదర్శకంగాను వెలుగుకరంగా ఉండాలి. కానీ ఒకసారి వెలిగి ఆరిపోయే దివిటీలాగా మీరు ఉండకూడదు కదండి. దీపస్తంభం మీద ఎడితేనే కదండి వెలుగు. మంచం కింద మేము కొంచెం కింద పడితే రాదు కదా. అలాగే మీ ఆత్మీయ జీవితాలు కూడా నిత్యము వెలుగుమయంగా ఉండాలి. ప్రార్థన ఎందుకు కూడా మీరు పట్టుదల కలిగి ఉండాలండి. పట్టుదల కలిగిన ప్రార్థన ఎప్పుడైనా మీ ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ఇప్పుడైనా మీరు ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి. దేవా, నేను ఇప్పటి వరకు ఈ జీవితంలో జీవించానయ్యా ప్రభు, ఇకనైనా నాకు మారు మనసు దయచేయ్యా ప్రభా, నీ కొరకు సాక్షిగా నేను నిలబడాలనుకుంటున్నానయ్యా అని మీరందరూ ప్రార్థన చేసినప్పుడు ఆయన మీ ప్రతి ప్రార్థన ఆలకిస్తాడండి. ఇప్పటికైనా మీరు మారండి. దేవుడు ఎంతగా మీ సమయాన్ని ఇప్పటివరకు ఎంతగా పోనిచ్చారో కన్నీటితో ఆయన సన్నిధిలో మీరు ఒప్పుకొని ప్రతి పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన మీ ప్రతి పాపాన్ని తన రక్తంలో కడిగివేస్తాడండి. ఇప్పటికైనా మీరు మారాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత మహిమోన్నత మహాగరుడ నీ ప్రతిపాదనకి ఎలా వందనాలు అయ్యా ప్రభా. దేవా, వచ్చి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. ఇప్పటి వరకు వారి సమయాన్ని ఎంతగా వృధా చేశారో ప్రభా, ఇప్పుడైనా వారు పశ్చాత్తాపంతో మారు మనసుతో తండ్రి అయిన ప్రభా దేవా కన్నీటితో ప్రార్థన చేస్తుండగా నీ రక్తంలో ప్రతి పాపాన్ని కడిగి దేవా అంతవరకు నీ కొరకు సాక్షిగా నిలబడలాగున ప్రభా దేవా తండ్రి వారి ఆత్మలు మీరు బలపరిచి దేవా తండ్రి అయిన ప్రభా అంతవరకు నీ సాక్షిగా కొనసాగలాగా నీ కృపద ఇచ్చేయమని దేవా తండ్రి అయిన ప్రభా వారి హృదయం మీరు మార్చమని దేవా తండ్రి వారు తండ్రి అడుగుతుండగా తండ్రి అయిన ప్రభా దేవా ప్రతి పాపాన్ని రక్తంలో కొట్టివేయమని నజరేయుని యేసు నామమున అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఇదిగో అమ్మాయి, ఏంటి దిగులుగా కూర్చున్నావు? సర్లే కానీ మొన్న జరిగిన సీరియల్ ఏమైంది? ఏంటంటే మీరు ఇప్పుడే కదా పాస్టర్ గారు చెప్పారు, ఇంకా మారలేదంటే మీరు ఇప్పటికైనా మారదామంటే. ఏంటమ్మా నువ్వు, పాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు మన గురించి సీరియల్ చూస్తున్నామని, అయినా నువ్వు మారవా? నాకే సిగ్గేస్తుంది, నీకు అసలు సిగ్గేయట్లేదా అమ్మా? అవునమ్మా, మన గురించేగా చెప్పారు. అసలు నువ్వు బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? అవునంటీ, మనం బాప్తీసం తీసుకుని చాలా సంవత్సరాలు అవుతున్నా ఇంకా సినిమాలు, ఆ సీరియళ్ళు, ఆ లోక ప్రేమల కోసమే ప్రాకులాడుతున్నాం కానీ దేవుని ప్రేమను మనం పట్టించుకుంటలేదంటీ. పాస్టర్ గారు ఉచితంగా మనకి దేవుని ప్రేమను బోధిస్తుంటే ఏమాత్రం లెక్క చేయకుండా వేషధారుల వల్లే ప్రవర్తిస్తున్నామంటీ. ఆ సినిమాలు, ఆ సీరియళ్ళు, అంద వ్యామోహంలోనే లోకంలోనే సమయాన్ని గడుపుతాం కానీ దేవుని ప్రేమను ఏమాత్రం లెక్క చేయకుండా వేషధారుల వల్లే ప్రవర్తిస్తున్నామంటీ. అవునమ్మా, దేవుడిని నేను ఎంత నిర్లక్ష్యం చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ సీరియల్ చూసి దేవుడిని ఎంతలా నిర్లక్ష్యం చేశానో నాకు అర్థమైంది. ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. అవునే, మనం కూడా బాప్తీసం తీసుకున్న కొత్తలో చాలా భక్తిపరులుగా ఉండేవాళ్ళం, కానీ మనం కూడా ఇప్పుడు వేషధారుల వల్ల ప్రవర్తిస్తున్నామని అర్థమైంది. అవునే, మనం కూడా పాస్టర్ గారు మన గురించే చెప్తున్నారు అనుకున్నాం, కానీ మన తప్పును మనం గ్రహించలేకపోయాం. ఇప్పటికైనా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన మారు మనసు పొందుదామని పశ్చాత్తాపడి ప్రార్థన చేయమని అడుగుదాం. ఏ అమ్మ ఇలా వచ్చారే? ఇప్పటి వరకు మేము వేషధారుల వల్లే ప్రవర్తించామండి. ఆ సినిమాలు, ఆ సీరియళ్ళు, ఆ లోకాశల్లో బ్రతుకుతూ ప్రవర్తించామండి. దొంగ బయటకు ఒకటి, చర్చిలో ఒకటి అలాగా నటిస్తూ బ్రతికాం. ఇప్పటికే మా హృదయాలు మార్చబడ్డాయి. ఇప్పుడు మా హృదయం తెరవబడ్డాయి, మా మనోనేత్రాలు తెరవబడ్డాయి. మా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సంతోషమేనమ్మా, ప్రార్థన చేస్తాను, అందరూ మోకరించి. సర్వోన్నత మహిమోన్నత మహాగరుడ దేవ, వీరి హృదయాలు మార్చినందుకు నీకు ఎంతగానో వందనాలయ్యా ప్రభా. మారబడిన వీరి హృదయాలు ప్రభా దేవ ఆఖరి వరకు ప్రభా దేవ తండ్రి ఊపిరి ఆగే వరకు ప్రభా నీలో కొనసాగడానికి దేవ కృప దయచేయండి ప్రభు. ఇచ్చిన మారు మనసు దేవా తండ్రి అయిన ప్రభా అంతవరకు ఉండేలాగా నీ కృప చూపించండి ప్రభా. ఆత్మీయతలో ఇంకా ఎదుగులాగా, విశ్వాసంలో బలపడలాగా తండ్రి అయిన ప్రభా దేవ నీ యందు ఇంకా విశ్వాసం ఉంచడానికి నీ కృప చూపించి దేవ వీరిని మీడే మీ ఆత్మజ్ఞానంతో నడిపించమని నజరేయుని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. సిచ్యువేషన్ అంతా కూడా వీరు కళ్ళ కట్టినట్లుగా చూపించారు. ఈ యొక్క నాటికి అర్థం ఏంటి? చర్చికి, మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన వారు. దేవుని స్తోత్రం. పేతురు అంటాడు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి
పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురం చేయ నిమిత్తమై ఏర్పరచబడిన వంశం అంటాడు మనల్ని. దేవుని స్తోత్ర. చెప్పాడు లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం.